ప్రియా జేడిఎస్ మిత్రులారా, ఈరోజున ఆలోచింపజేసే వాక్య సందేశం. సాతాను అంటే ఏమిటి? సాతాను అంటే అపవాది, లేక ఆదిఘట సర్పము, లేక చీకటి శక్తులు, లేక అపవాది శక్తులు, అంధకార శక్తులు, ఆకాశం మండలమందున్న దూతల సమూహం, దయ్యం, భూతం, ఇవన్నీ కూడా ఒకే భావానికి సంబంధించినవి. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అవే లోక సంబంధమైనవి, అవే పాపానికి సంబంధించినవి. లోకంలో ఉన్నదంతయు లోకాశయు, నేత్రాశయు, జీవపు టమ్మమే. ఇవే శరీర సంబంధమైనవి. శరీరానికి ఆత్మకును పడదు. శరీరమే సాతాను లేక అపవాది. దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుని ముందు పరిశుద్ధంగా ఉండడానికి శరీరాన్ని లోబర్చుకొని నిష్కలంకంగా, పరిశుద్ధంగా, నీతికి ఆలయంగా దేవునికి అప్పజెప్పడమే సాతానును జయించడం. శరీర క్రియలు చేస్తే నరకానికి వెళ్తారు. ఆత్మానుసారంగా జీవిస్తే పరలోక రాజ్యానికి, అంటే నూతనమైన ఏదెన్లోకి క్రీస్తుతో పాటు జీవించడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. భూమి మీద జీవించి ఉండగానే, దేహంలో ప్రాణం ఉండగానే. సాతాను అంటే శరీరమే. ఉదాహరణకు కొవ్వు పదార్థాలు తిని 200 కిలోల శరీరాన్ని పెంచుకొని రోజు రోజు మోస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుందా? నడవలేరు, కూర్చోలేరు, పడుకోలేరు, ప్రశాంతంగా ఉండలేరు. సమతుల్యమైన ఆహారం తీసుకుంటే యాక్టివ్గా ఉండి సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతాం. రెండిటికి ఎంత వ్యత్యాసం ఉంది చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా? కొవ్వు శరీరం నిండా పెట్టుకుంటే ప్రశాంతత ఉండదు, ఫ్రీగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది. శరీరానుసార్లు దయ్యం సంబంధులు అంటే ఈ లోకంలో పాపంతో జీవిస్తారు. శరీర సంబంధులు దేవుడిచ్చే నిత్య జీవాన్ని ఆలోచించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, పాన్లు, గుట్కాలు, సిగరెట్లు, అనేకమైన మత్తు పదార్థాలను తీసుకుంటూ వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, అబద్ధములాడుతూ, శరీర సంబంధమైన క్రియలన్నీ చేస్తూ లోకానుసారమైన జీవితం జీవించేవారే శరీర సంబంధులు. ఆత్మానుసారులు ఎవరు అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అని ఏవైతే 9 ఆత్మ ఫలాలు ఉన్నాయో వాటి ప్రకారంగా తమ జీవితం లోపల ఎన్ని కష్టాలు వచ్చినా ఈ శరీరాన్ని లోబర్చుకొని వాటి ప్రకారంగా జీవించడమే ఆత్మ సంబంధులు, ఆత్మానుసారులు. పరలోక సంబంధులు, క్రీస్తు సంబంధులు నిత్య జీవం కోసం శరీరాన్ని పాపం చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటారు. ఈ శరీరానుసారమైన మనస్సు, శరీరము సుఖభోగాల వైపు మరలుతూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుడిచ్చిన ఈ యొక్క దేహాన్ని దేవునికి పరిశుద్ధంగా జీవించేటట్టుగా చేసుకుంటూ మనలో ఉన్న ఈ యొక్క పాపపు ఆలోచనలన్నింటినీ కూడా రూపుమాపి దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించడమే సాతానును ఎదిరించడం. సాతాను అనేది ఒక ప్రత్యేకమైన శక్తి అంటూ ఏది లేదు. ఏదైనా శక్తి భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన శక్తి ఏదైనా ఉన్నది అని అంటే దేవుడు సర్వశక్తివంతుడు కాడు. మరి అబ్రహాంతోని దేవుడు మాట్లాడాడు కదా, ఏమని మాట్లాడాడంటే నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. దేవునికి వ్యతిరేకంగా మరొక శక్తి ఉంటే దేవుడు సర్వశక్తివంతుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను అనేది ఒక వ్యక్తి కాదు, ఒక పర్సన్ కాదు, ఒక శక్తి కాదు. నీకు ఇచ్చిన శరీరమే సాతాను. నీకు ఇచ్చిన శరీరాన్ని లోబర్చుకొని దేవునికి ఇష్టంగా ఈ లోకంలో పరిశుద్ధత కలిగి జీవిస్తే నీకు పరలోక రాజ్యం ఇవ్వడమే కాకుండా, ఈ శరీరం భూమిలో కలిసిపోయిన దాంట్లో నుంచి దేవుడు మరొక శరీరాన్ని, మహిమ శరీరాన్ని ఇస్తాడు. అది నిత్య రాజ్యంలో ఉండడానికి ఆ యొక్క మహిమ శరీరం దోహదపడుతుంది. సాతాను అన్నా, దయ్యం అన్నా, అపవాది అన్నా, ఏ మాటలు పిలుచుకున్నా ఒకటే.
అదంతా కూడా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి శరీరము వాటి ప్రకారంగా జీవించి వాటిని అనుభవించి దేవుణ్ణి మర్చి దేవుణ్ణి కాదని దేవుని ఆజ్ఞలు విస్మరించి ఈ యొక్క శరీరానుసారమైన జీవించే జీవితమే సాతాను జీవితము. అంతేగాని సాతాను అనే ఒక మరొక శక్తి ఎక్కడ కూడా లేదు. ఈనాటి దొంగ బోధకులు సాతాను అనే ఒక పేరును వాడుకొని ఆ శక్తి ఉన్నదని మనుషులను భ్రమజేసి వాటి ద్వారా డబ్బు సంపాదించుకొని మేడలు మిద్దలు కట్టుకొని మేమే గొప్ప దైవజనులమని డంబంగా ప్రవర్తిస్తున్న ఈనాటి వారి యొక్క హృదయాలలో వారి యొక్క మనసులలో పుట్టిన ఆలోచనయే సాతాను. దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్.